దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిస్థితులన్నీ చక్కగా ఏ ఆందోళన ఏ తొందరలు లేకుండా జరుగుతున్నప్పుడు చాలా సంతోషంగా చాలా ఆనందదాయకంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఆయా సందర్భాల్లో హఠాత్ పరిణామాలు ఏదైనా మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కానీ కలిగినప్పుడు చాలా నిరాశ నిస్పృహకు గురవుతూ ఉంటాం. ఒకవేళ మన కుటుంబాల్లో అత్యంత ప్రియులను కోల్పోయినప్పుడు లేకపోతే ఏదైనా ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నప్పుడు చాలా భయానికి ఆందోళనకు గురవుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న మాటను మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మూడు సందర్భాల్లో మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్తున్నాడు. అంతవరకు మోషే నాయకత్వంలో కొనసాగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మోషే ఇక లేడు అన్నప్పుడు, మోషే చనిపోయిన తరువాత ఆ ఉత్కృష్టమైనటువంటి బాధ్యతను యెహోషువ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సందర్భంలో దేవుడు తనతో మాట్లాడుతున్న మాట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్తున్నాడు 6వ వచనంలో. అలాగే 7వ వచనంలో కూడా నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే 9వ వచనంలో కూడా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్తూ ఉన్నాడు దేవుడు యెహోషువతో. ఆ 9 వచనాల్లో 3 సందర్భాల్లో నిబ్బరము కలిగి జాగ్రత్తగా ఉండాలి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండు అని చెప్తున్నాడు. కారణం యెహోషువ చేయబోయే లేదా చేపట్టబోయేటువంటి బాధ్యత చాలా ఉత్కృష్టమైనది, చాలా గొప్ప బాధ్యత. అలాంటి పరిస్థితుల్లో దేవుడే కలుగు చేసుకొని యెహోషువను పురికొల్పుతున్నటువంటి ఆ సందర్భం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఆయా సందర్భాలలో అన్నీ సజావుగా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది జీవితం. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా జరగకూడనటువంటి పరిణామం మన జీవితాల్లో జరిగినప్పుడు ఇక నిరాశ నిస్పృహలు అలుముకొని కృంగిపోయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడం పరిపాటి జరుగుతుంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక నిరాశ నిస్పృహకు గురైనటువంటి పరిస్థితుల్లో, నిరీక్షణ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్పి 3 సందర్భాల్లో 3 వచనాల్లో ఆ మాటను మనం చూడగలం. అదే మాటను మనం కూడా స్వీకరిద్దాం. ఒకవేళ ఏదైనా నిరాశ నిస్పృహకు గురైనటువంటి పరిస్థితులు మన జీవితాలు అలుముకున్నట్లయితే ఇక నా జీవితం ఇంతే, నేను ఇక ముందుకు కొనసాగలేను అనేటువంటి నిస్పృహతో ఉంటున్నట్లయితే ఇదిగో ఈ సమయంలో ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప పురికొల్పు దేవుని వాక్యం నుంచి మనం పొందుకుందాం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు పురికొల్పబడదాం. మన ముందున్నటువంటి చేయవలసినటువంటి కార్యాలు లేదా స్వీకరించవలసినటువంటి బాధ్యతలను స్వీకరించి దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగగలగడానికి ఇదిగో ఒక అడుగు ముందుకు వేద్దాం. చతికిలబడిపోయిన స్థితిలో ఉంటున్నట్లయితే, నిరాశ నిస్పృహకు గురైనటువంటి పరిస్థితులు ఉంటున్నట్లయితే దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్న మాట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎక్కడ ధైర్యాన్ని కోల్పోతున్నావో అక్కడ ఈ వాక్యాన్ని చేతబట్టుకుందాం, ఈ మాటను తీసుకుందాం, ధైర్యాన్ని పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మీకు ఆహ్వానం. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్మలను బలపరచు దేవుడవు, మమ్మలను పురికొల్పు దేవుడవు, సమయానుకూలంగా వాక్యం ద్వారా మమ్మలను తాకే దేవుడవు. ఇదిగో ప్రభువా, యెహోషువతో మీరు మాట్లాడిన మాట నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్పావు ప్రభువా. ఆ వచనాన్ని, ఆ మాటను మేము స్వీకరిస్తున్నాం ప్రభువా. ఎక్కడ నిరాశ నిస్పృహలకు గురవుతున్నామో అక్కడ ధైర్యాన్ని పొందుకొని నా తండ్రి బాధ్యతలను స్వీకరిస్తూ ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని
మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.